పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం ఈనాడు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, భక్తి కీర్తన 96వ కీర్తన 1, 2, 3 వచనములు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతంలోనే విడిచి దానిని వెదకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసిబారులలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తం కాదని తెలుసుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: ఆగమన కాలంను క్రిస్మస్ ముందు ఆ తదుపరి కాలాన్ని తపస్కాలం అని కూడా పిలుస్తారు. దీని ఉద్దేశం ఏమనగా, తప్పిపోయిన వారు మారు మనసు పొంది ప్రభువు చెంతకు తిరిగి రావాలి. కానీ కొంతమంది తిరిగి రాలేక తప్పిపోతూ ఉన్నారు. కావున కాపరి చొరవ చేసుకొని తప్పిపోయిన వారి కోసం వెదకుటకు పోయి వెదకి తిరిగి తీసుకురావాలి. క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో మెస్సయ తొలి రాకడకు పూర్వం ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియాలో, పర్షియాలో నుండగా, ఇంకా కొంతమంది ఇజ్రాయేలీలు బాబిలోనియా నుండి, పర్షియా నుండి, అసీరియా నుండి తిరిగి యూదయ ప్రాంతానికి, యెరూషలేం పట్టణానికి తిరిగి రాగా దేశ విదేశాలకు తప్పిపోయారు. తిరిగి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ వచ్చినప్పుడు తప్పిపోయిన వారిని వెదకి వెనుకకు అనగా యెరూషలేము నగరానికి తీసుకువస్తాడని విశ్వసించేవారు. ఆ కోణంలో నుండి ఈనాటి సువిశేషంలో పసిబాలురలో అంటే నీతిమంతులు ఇజ్రాయేలీలలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తం కాదని యేసు ప్రభు తెలిపెను. అంతేకాకుండా యేసు ప్రభు నేను తప్పిపోయిన దాన్ని వెదికి రక్షించుటకు వచ్చియున్నానని మెస్సియాగా తన లక్ష్యాన్ని తెలియజేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనము, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఎన్ని వ్యామోహాలతో తప్పిపోతూ ఉన్నారు. కావున మెస్సయ్య రెండవసారి రావాల్సిందే. నేటి పోటీ ప్రపంచంలో ఈ లోక ఆశలకు దగ్గరై దైవ వాక్కును, దైవ సేవకు దూరమవుతూ ఉన్నాం. ఈ ఆగమన కాలంలో ప్రభు చెంతకు మనం తిరిగి రావాలి. శాంతి ప్రదాత అయిన బాల యేసు చెంతకు ఆనందంతో రావాలి. మారు మనసుతో, విశ్వాసముతో బాలయేసు జననికి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. మరియు మన కుటుంబ సభ్యులను కూడా సంసిద్ధం చేయాలి. ఆయనను అంగీకరించాలి, ఆరాధించాలి. అప్పుడే బాలయేసు దీవెనలు మనపై కుమ్మరించబడతాయి. తమను గూర్చి తాము నరులు ఎంతో గొప్పగా ఊహించుకుంటూ గొప్పలు పోతారు. అటువంటి నరులకు దేవుడు తామెంతటి అల్పులమారమైన తెలియజేస్తూ ఉన్నారు. మానవులందరూ గడ్డితో సమానులు, అడవిలో పూచిన పూల వంటి వారు. ఉదయం పూచి సాయంత్రంలోనే నేలరాలు అడవి పువ్వుల వంటి వారు. సమస్తానికి ఆధారభూతుడు ప్రభు. ఆయన శాశ్వతముండువాడు. ఆయన శాశ్వతుడైనట్లే ఆయన వాక్కు నిత్యమైనది, నిరంతరం నిలచినది. అనేక శ్రమల మధ్య కొట్టుమిటాడుతున్న ప్రజలను ఆయన ఓదార్చును. ధైర్యం కోల్పోయిన వారిని ధైర్యపరచును.
పాపాత్ములకు ప్రాయశ్చిత్తం చేసి వారిని ఆయన మన్నించును. బానిసత్వంలో మ్రగ్గు వారిని ఆయన విడిపించును. జనుల మధ్య అసమానతలు తొలగించును. దైవం గొర్రెల మందను కాచు మేపరి వలె జనులను సంరక్షించును. దైవం తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు. తన మందను కాచు మేపరి వలె జనులను రక్షించును. దైవం తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు. తన మందను తానే మేపును. గొర్రెలను ప్రేమలో తన రొమ్మును కానించుకుంటాడు. వాటిలో ఏ ఒక్కటి తప్పిపోవడానికి ఆయన అంగీకరించడం. మంద నుండి తప్పిపోయిన గొర్రెలు దొరికేంత వరకు ఆయన వెదుగుతాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయనకు కలుగు ఆనందం వర్ణనాతీతం. దేవుని బిడ్డలలో తప్పిపోయిన విశ్వాసులు నిమిత్తమై దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎంత గొప్ప ప్రేమ కదా ప్రియ స్నేహితులారా. మరి ఈనాడు ప్రభు మనలందరినీ కూడా వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ప్రభువుకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో మనం అనుకుంటాం దేవునికి మనం దూరం అయిపోయామని. కానీ పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టినటువంటి దేవుడు, మన కోసం వెతికేటువంటి దేవుడు, మన కోసం శ్రమించేటువంటి దేవుడు మన దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి ఏ విధంగా స్మరిస్తూ ఉన్నాం? మరి ఆయనకు కనపడకుండా వెళ్ళిపోవాలని ఆశిస్తూ ఉన్నావా? పాప జీవితంలోని జీవిస్తూ ఉన్నావా? ఇంకా దేవునికి ఇష్టమైన పనులు చేయక అయిష్టమైన పనులను చేసి మరి పాపంలోనే ఉన్నావా? గమనించుకుందాం. దేవుని యొక్క మనస్సుని బాధ పెట్టకుండా మన జీవితాలను సరిచేసుకొని ఆ ప్రభు వైపు నడుద్దాం. దయగల దేవుడి యొక్క ఆగమన కాలంలో మనందరికీ కూడా చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, మారు మనసు పశ్చాత్తాపంతో తిరిగి రండి, నేను మీకోసం ఎదురు చూసే తండ్రిని అని మనకి సంబోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి జ్ఞాన స్నానం పొందిన నీవు నేను దేవుని చెంతనే ఉండాలి, కానీ తప్పిపోకూడదు. పాపాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ పాప జీవితంలో ఉంటే మంచి పాప సంకీర్తనం చేసి దేవునికి ఇష్టరాలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మరి యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసే నీకు నాకు ఆయన యొక్క రక్షణ భాగ్యం కలగాలని క్రిస్మస్ పండుగ సంతోష ఆనందాలతో జరుపుకోవటానికి ప్రయాసపడదాం. మరి నిజమైన పండుగను జరుపుకోవాలి అంటే ఆడంబరాలు కాదు, హృదయాన్ని పవిత్రంగా ఉంటే తప్ప దేవుడు మనలోనికి వేంచేసి రారు. మరి దేవుడు పవిత్రుడు కావున పవిత్రం ఉండడానికి ప్రయత్నిద్దాం.